యూ. మనం వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉందో, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, దాంట్లో అనలిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించి మనకి నోటిఫికేషన్ ఇచ్చినారు. సో, ఆ నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు ఈ వీడియోలో తీసుకొని రాబోతున్నాను. విషయం ఏంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ నోటిఫికేషన్ నంబర్ 2/2024 అంటే 2024లో ఇచ్చినటువంటి రెండో నోటిఫికేషన్ అండి ఇది. సో, డేటెడ్ 2024 ఫిబ్రవరి 9థ్ 2024 ఫిబ్రవరి 9వ తారీఖు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ అనలిస్ట్ గ్రేడ్ 2. అది మనకి ఇన్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌లో అనలిస్ట్ గ్రేడ్ 2 కోసము డైరెక్ట్‌గా రిక్రూట్మెంట్‌కి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అండి ఇది. ఇది జనరల్ రిక్రూట్మెంట్ కిందకి వస్తుందన్నమాట. సో, దీంట్లో మీకు ఫస్ట్ మొత్తము ఉండే నోటిఫికేషను, ఈ నోటిఫికేషన్‌లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు మొత్తం కూడా నేను మీ ముందుకు తీసుకొనొస్తాను. సో, ఇది పారా 1 అండి. సో, పారా 1 వచ్చేటప్పటికి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ త్రూ ఆన్‌లైన్ ఫార్మ్ online from eligible candidates for the post of analyst grade 2 in AP Pollution Control Board for a total of 18 vacancies in the scale of pay of 48,440 rupees to 1,37,220 rupees within the age group of 18 to 42 years as on 1/7/2024. 2024 జూలై 1వ తారీఖు ఎవరికైతే వయసు 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉందో సో, వాళ్ళకి ఈ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందండి ఈ నోటిఫికేషన్‌కి. మొత్తం 18 వేకెన్సీస్ ఉన్నాయి. సాలరీ పే స్కేల్ వచ్చేటప్పటికి ఏ న రూ. 48,440 నుంచి రూ. 1,37,220 వరకు ఉంటుందన్నమాట. సో, ద క్యాండిడేట్ షల్ అప్లై ఆన్‌లైన్ త్రూ కమిషన్స్ వెబ్‌సైట్ psc.ap.gov.in. సో, మీకు తెలుసు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇన్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి కనుక మీరు అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. ద అప్లికేషన్ కెన్ బి సబ్మిటెడ్ ఫ్రమ్ 19/3/2024 2024 మార్చి 19వ తారీఖు నుంచి 8/4/2024 2024 ఏప్రిల్ 8వ తారీఖు వరకు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చండి. అప్ టు 11:59 మిడ్‌నైట్ అంటే 2024 ఏప్రిల్ 8వ తారీఖు మిడ్‌నైట్ వరకు కూడా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. The applicant who desires to apply for the above post shall log in the commission's website with his or her registered OTPR number. In case the candidate is applying for the first time to the posts notified by APPSC, he or shall register his or her biodata particulars through one-time profile registration on commission's website via psc.ap.gov.in. Once applicant registered his or particulars, a user ID is generated and sent to his or her registered mobile number and email ID. అంటే ఇక్కడ మీకు క్లియర్‌గా చెప్తున్నాడు. ఈ ఈ వేకెన్సీస్ కోసం అంటే ఈ 18 వేకెన్సీస్ కోసం మీరు గనక అప్లికేషన్ పెట్టుకోవాలనుకున్నప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళది psc.ap.gov.in అనేటువంటి అఫీషియల్ వెబ్‌సైట్ ఉంది. దాంట్లోకెళ్ళి మీరు ఫస్ట్ వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఒక యూజర్ ఐడీ, పాస్వర్డ్ వస్తుంది. మీరు ఆల్రెడీ వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకొనుంటే ఫైన్. ఒకవేళ వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే గనక వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. అప్పుడు మీకు ఒక యూజర్ ఐడీ, పాస్వర్డ్ వస్తుంది. ఆ యూజర్ ఐడీ, పాస్వర్డ్‌తో మీరు అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చన్నట్టు. సో, ఇక్కడ నోట్ అని చెప్పేసి 2 మాటలు చెప్పున్నాడు. వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాస్ ఎన్ అప్లికేషన్ ఫర్ ఎనీ పోస్ట్ అండర్ ఎనీ సర్కమ్‌స్టాన్స్. అంటే మీరు వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసేసుకొని, నేను పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌లో ఉండేటువంటి గ్రేడ్ 2 ఎనాలిస్ట్ పోస్ట్‌కి అప్లికేషన్ పెట్టుకున్నానని అనుకునేదానికి లేదు. వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మీరు మళ్ళా కన్సర్న్డ్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో, ఇది గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లెక్చర్స్ కావచ్చు, డిగ్రీ కాలేజ్ లెక్చర్స్ కావచ్చు, పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చర్స్ కావచ్చు, లేకపోతే ఈ ఎనలిస్ట్ గ్రేడ్ 2 కావచ్చు, లేకపోతే అసిస్టెంట్ కెమిస్ట్ ఇన్ ఏపీ గ్రౌండ్ వాటర్ సర్వీసెస్ కావచ్చు. మీరు ఏదైతే నోటిఫికేషన్ అనుకుంటున్నారో ఆ నోటిఫికేషన్‌కి మీరు మళ్ళా ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టుకోవాలి. వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయినంత మాత్రాన నోటిఫికేషన్ అప్లికేషన్ పెట్టినట్టు కాదు. వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత మళ్ళా అప్లికేషన్ పెట్టుకోవాలి. సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి ద అప్లికెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రిటైన్ దేర్ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడి రిజిస్టర్డ్ ఇన్ ఓటీపీఆర్ ఫర్ రిసీవింగ్ ఓటీపీ ఆర్ ఎస్ఎంఎస్ ఫర్ ఫర్దర్ కమ్యూనికేషన్. తర్వాత మీరు ప్రతిసారి కూడా మీరు ఈ వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చున్నారో, ఈ వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏదైతే మొబైల్ నంబర్ ఇచ్చున్నారో, ఆ మొబైల్ నంబరు, ఆ మొబైల్ నంబరు తర్వాత ఈమెయిల్ ఐడీ అనేటువంటిది పూర్తి కాలం మీతో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే మీరు ప్రతిసారి పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కి సంబంధించి మీరు అప్లికేషన్ చేసే ప్రతిసారి మీకు
వన్ టైమ్ ఓటీపీ అనేటువంటిది వస్తుందన్నమాట. వన్ టైమ్ పాస్వర్డ్ అనేది వస్తుంది. సో, దానికోసం మీరు ఇది ఖచ్చితంగా మీ దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తున్నాడు. సో, నెక్స్ట్ 1.4 పాయింట్ కనుక చూసినట్లయితే, ద సెలక్షన్ టు ద పోస్ట్ షల్ బి ఆన్ ద బేస్ ఆఫ్ రిటన్ ఎగ్జామినేషన్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ సీబీటీ అంటే ఈ సీబీఆర్టీ అంటారండి. సో, అంటే సీబీటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మోడ్‌లో జరుగుతుంది. రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుందండి ఈ పోస్ట్‌కి సెలెక్ట్ చేసుకోవడం అనేది. To be conducted by the commission, the date of written examination will be announced separately. సో, ఈ అనలిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేట్ ఇంకా ఇవ్వలేదండి ప్రస్తుతానికి. ఆ డేట్ ఇచ్చిన తర్వాత నేను మళ్ళా మీకు దాని మీద ఒక వీడియో తీసుకొచ్చి మీకు అందుబాటులోకి వస్తాను. సో, ప్రస్తుతానికైతే ద డేట్ ఆఫ్ రిటన్ ఎగ్జామినేషన్ విల్ బి అనౌన్స్డ్ సెపరేట్‌లీ. సెపరేట్‌గా అనౌన్స్ చేస్తారని చెప్పి చెప్తున్నారు. సో, నెక్స్ట్ 1.5 అనేటువంటిది చూసినట్లయితే, ద క్యాండిడేట్ ఈస్ రిక్వైర్డ్ టు విజిట్ కమిషన్ వెబ్‌సైట్ రెగ్యులర్‌లీ టు కీప్ హిమ్‌సెల్ఫ్ ఆర్ హర్‌సెల్ఫ్ అప్డేట్ అంటిల్ కంప్లీషన్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యేంత మటుకు కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి విషయాల కోసము ఈ ఈ ఎగ్జామినేషన్ కోసం ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకుంటున్నారో వాళ్ళు రెగ్యులర్‌గా వెబ్‌సైట్ అనేటువంటిది ఫాలో అవుతా ఉండాలని చెప్పి చెప్పాడు. ద కమిషన్స్ వెబ్‌సైట్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఫైనల్ ఫర్ ఆల్ కరస్పాండెంట్స్. ఈ కమిషన్‌లో వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఫైనల్ అండి. ఇప్పుడు మీకు ఎవరెవరో ఏదో కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఇస్తా ఉంటారు యూట్యూబ్‌లో. అవన్నీ కూడా మీరు నమ్మాల్సిన అవసరం ఉండదు. ఎవరైతే అథెంటిక్‌గా ఇప్పుడు నేను డైరెక్ట్‌గా వాళ్ళు ఇచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషనే మీకు వీడియో రూపంలో తీసుకొస్తున్నాను. అట్లాగే వాళ్ళు ఇచ్చినటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్‌ని ఇస్తే దాన్ని మాత్రమే మీరు నమ్మాలి. అంతే తప్ప ఎవరు చెప్పింది వాళ్ళు నమ్మాల్సిన అవసరం లేదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఫైనల్ అని చెప్పి చెప్తున్నారు. నో ఇండివిడ్యువల్ కరస్పాండెన్స్ బై ఎనీ మీన్స్ విల్ బి ఎంటర్‌టైన్డ్ అండర్ ఎనీ సర్కమ్‌స్టాన్స్. సో, ఎటువంటి ఎవరికీ కూడా ఎప్పుడు కూడా ఈ అప్లికేషన్ పెట్టుకునేటువంటి అప్లికెంట్స్‌కి ఇండివిడ్యువల్ కమ్యూనికేషన్ అనేది ఎటువంటి పరిస్థితిలో గూడా ఇవ్వడం జరగదని జెప్పి చెప్తున్నాడు. నో ఇండివిడ్యువల్ కరస్పాండెన్స్ బై ఎనీ మీన్స్. ఏ రకంగాను కూడా ఇండివిడ్యువల్ కరస్పాండెన్స్ అనేది ఇవ్వడము విల్ బి ఎంటర్‌టైన్డ్ అండర్ ఎనీ సర్కమ్‌స్టాన్స్. ఏ రకమైన పరిస్థితిలో గూడా ఇండివిడ్యువల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరగదు అని జెప్పి చెప్తున్నాడు. A general mock test facility is available to the applicants on commission's website to acquaint themselves with the computer-based recruitment test. Applicant can visit the website and practice the answering pattern under mock test option available on main page website. మీరు psc.ap.gov.in ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళ వెబ్‌సైట్‌లో కనుక మీరు వెళ్ళినట్లయితే, అక్కడ మీకు అంటే ఇప్పుడు ఆల్‌మోస్ట్ ఆల్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ మొత్తం కూడా ఆన్‌లైన్‌లో జరుగుతా ఉన్నాయి కాబట్టి, ఆ ఎగ్జామినేషన్‌కి సంబంధించి ఆన్‌లైన్ ఎగ్జామినేషన్స్ ప్రాక్టీస్ చేయడం కోసం అని చెప్పేసి, ఈ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు మాక్ టెస్ట్ వెసులుబాటు అనేది కల్పించారు. మీరు psc.ap.gov.inలోకెళ్ళి మీరు గనక ఆహ్, ఆహ్, మీ ఓటీపీఆర్‌ని ఉపయోగించుకొని వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఐడీని ఉపయోగించుకొని లాగిన్ అయితే మీరు మాక్ టెస్ట్‌లో యాక్సెస్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ద అప్లికెంట్స్ ఈస్ రిక్వైర్డ్ టు విజిట్ కమిషన్స్ వెబ్‌సైట్ రెగ్యులర్‌లీ టు కీప్ హిమ్‌సెల్ఫ్ ఆర్ హెర్‌సెల్ఫ్ అప్డేట్ అంటిల్ కంప్లీషన్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్. ద కమిషన్ వెబ్‌సైట్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఫైనల్ ఫర్ కరస్పాండెన్స్. నో ఇండివిడ్యువల్ ఇదొక పాయింట్ అండి. ఇది ఆల్రెడీ ఇందాకడ చెప్పున్నాను. సో, నెక్స్ట్ 1.8 చూస్తే హాల్ టికెట్స్ ఫర్ ద రిటన్ ఎగ్జామినేషన్ విల్ బి హోస్టెడ్ ఆన్ కమిషన్స్ వెబ్‌సైట్. ఇన్‌స్ట్రక్షన్స్ వుడ్ బి గివెన్ త్రూ ద వెబ్‌సైట్ రిగార్డింగ్ డౌన్‌లోడింగ్ ఆఫ్ హాల్ టికెట్స్. అంటే ఈ హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవసరమైనటువంటి ఇన్‌స్ట్రక్షన్స్ మొత్తం కూడా మీకు కమిషన్ వెబ్‌సైట్ అంటే psc.ap.gov.in లోనే పెట్టడం జరుగుతుందని. ఈ హాల్ టికెట్స్ అనేటువంటివి ఈ వెబ్‌సైట్‌లోనే పెడతారండి. రిటన్ ఎగ్జామినేషన్‌కి సంబంధించిన హాల్ టికెట్స్ ఇక్కడే పెడతారని చెప్పి చెప్తున్నారు. All desirous and eligible candidates shall apply online after satisfying themselves as well the terms and conditions of this recruitment notification. Any application sent through any mode other than the prescribed online mode will not be entertained under any circumstance. అంటే ఆన్‌లైన్‌లో వీళ్ళిచ్చినటువంటి లింక్ ద్వారా అప్లికేషన్ పెట్టుకునేది తప్ప, ఇంకా మీరు ఏ రకంగా వాళ్ళకి అప్లికేషన్ పంపించినా గానీ, అంటే మెయిల్ ద్వారా గానీ, పోస్ట్ ద్వారా గానీ, మీరు ఏ రకంగా అప్లికేషన్ పంపించినా గానీ, వాళ్ళు దాన్ని కన్సిడర్ చెయ్యరు. ఆన్‌లైన్‌లో వాళ్ళిచ్చినటువంటి లింక్‌లో మీరు పెట్టుకున్నటువంటి అప్లికేషన్‌ని మాత్రమే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. Submission of application form by the candidate is constructed as her she read the notification and shall abided with them terms and conditions laid down thereunder. అంటే మీరు క్లియర్‌గా వాళ్ళిచ్చినటువంటి నోటిఫికేషన్‌ని పూర్తిగా చదివి, అర్థం చేసుకొని, ఆ నోటిఫికేషన్‌కి మీరు ఎలిజిబుల్ అవును అని మీరు నిర్ణయించుకున్న తర్వాత మాత్రమే మిమ్మల్ని అప్లికేషన్ పెట్టుకోమని చెప్తున్నారు. మీకు రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ లేకుండా మీరు అప్లికేషన్ పెట్టుకోవద్దు అనేది వాళ్ళు చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. సో, ద డీటెయిల్డ్ వేకెన్సీస్ ఆర్ యాస్ ఫాలోస్ అంటే స్టేట్ వైడ్ పోస్ట్ అండి. ఇది జోనల్ వైస్ పోస్ట్ కాదు. స్టేట్ వైడ్ పోస్ట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జోన్ 3 వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జోన్ 3లో పోస్ట్ ఉంటే జోన్ 4 కూడా రాసుకోవచ్చు. జోన్ 1, జోన్ 2 వాళ్ళు కూడా రాసుకోవచ్చు.
ఒక జోన్‌లో ఉన్న పోస్ట్‌కి వేరే జోన్‌లో ఉన్న వాళ్ళు కూడా రాసుకోవచ్చండి. ఎందుకంటే ఇది స్టేట్ వైడ్ పోస్ట్ కాబట్టి. అది గనుక జోనల్ వైడ్ పోస్ట్ అనుకోండి, జోన్ వైడ్ పోస్ట్ అయితే ఏ జోన్ వాడు ఆ జోన్‌కి రాసుకోవాలనమాట. సో, ద డీటెయిల్డ్ వేకెన్సీస్ ఆర్ యాస్ ఫాలోస్ అని. ఇట్ ఈస్ ఎ స్టేట్ వైడ్ పోస్ట్. నేమ్ ఆఫ్ ద పోస్ట్ అండ్ డిపార్ట్మెంట్ వచ్చేటప్పటికి అనలిస్ట్ గ్రేడ్ 2 ఇన్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. నంబర్ ఆఫ్ వేకెన్సీస్ 18 ఉన్నాయండి. సో, నోట్ బ్రేక్ ఆఫ్ వేకెన్సీస్ మే బీ సీన్ అట్ అనెక్సర్ 1. మీకు అనెక్సర్స్ ఇస్తారండి. అనెక్సర్స్ అంటే యాడ్ ఆన్స్ అన్నట్టు, కొనసాగింపులు అన్నట్టు. సో, ఈ 18 వేకెన్సీస్ జోన్ వైస్ ఎట్లా ఉన్నాయి, లేకపోతే రోస్టర్ వైస్ ఎట్లా ఉన్నాయి అనే విషయాన్ని అనెక్సర్ 1లో ఇచ్చున్నారంట. అదక్కడ చూద్దాం. తర్వాత చూస్తే పారా 2 ఎలిజిబిలిటీ అండి. సో, ఎలిజిబిలిటీ చూస్తే హి ఆర్ షీ ఈజ్ ఏ సౌండ్ హెల్త్, యాక్టివ్ హ్యాబిట్స్ అండ్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ బాడీ డిఫెక్ట్ ఆర్ ఇన్ఫర్మ్‌లీ రెండరింగ్ హిమ్ ఆర్ హర్ అన్‌ఫిట్ ఫర్ సచ్ సర్వీసెస్ అనమాట. అంటే ఈ అనలిస్ట్ గ్రేడ్ 2 పోస్ట్‌కి అవసరమైనటువంటి ఫిజికల్ ఫిట్‌నెస్ అనేటువంటిది ఉండాలని జెప్పి, అంటే అది కామన్‌గా చెప్తూ ఉంటారండి. మంచి ఆరోగ్యంతో, మంచి అలవాట్లతో, మంచి ఆహ్, శరీరంలో ఎటువంటి డిఫెక్ట్స్ లేకుండా మంచి ఈ శరీరాన్ని కలిగి ఉండాలని జెప్పి చెప్తారు. హి ఆర్ హర్ క్యారెక్టర్ అండ్ యాంటీసిడెంట్స్ ఆర్ సచ్ యాస్ క్వాలిటీ హిమ్ ఆర్ హర్ ఫర్ సచ్ సర్వీసెస్ అనమాట. అంటే ఈ అనలిస్ట్ గ్రేడ్ 2 సర్వీసెస్ సంబంధించినటువంటి ఇదిని కలిగి ఉండాలని. హి ఆర్ షీ పొసెస్ ద అకాడమిక్ అండ్ అదర్ క్వాలిఫికేషన్స్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ద పోస్ట్ అండ్ హి ఆర్ షీ ఈస్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఖచ్చితంగా ఈళ్ళు ఈ పోస్ట్‌కి అప్లై చేసుకునే వాళ్ళు భారతీయులై ఉండాలని. అంటే మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, వేరే రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళైనా, మన దేశానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా గాని ఈ పోస్ట్‌కి అప్లై చేసుకోవచ్చు. అట్లాగే క్వాలిఫికేషన్స్ అనేటువంటివి వాళ్ళు ఏదైతే ఈ పోస్ట్‌కి ఏదైతే క్వాలిఫికేషన్ చెప్పారో, ఆ క్వాలిఫికేషన్ ఖచ్చితంగా కలిగి ఉండాలని చెప్పి చెప్తున్నారు. ప్రొవైడెడ్ దట్ నో క్యాండిడేట్ అదర్ థాన్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా మే బి అపాయింటెడ్ ఎక్సెప్ట్ ద ప్రీవియస్ శాంక్షన్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ అండ్ ఎక్సెప్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ సచ్ కండిషన్స్ అండ్ restrictions as they may be laid down. సో, ప్రొవైడెడ్ దట్ నో క్యాండిడేట్ అదర్ థాన్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. భారతదేశానికి సంబంధించినటువంటి ఏ పౌరుడిని కూడా, ప్రొవైడెడ్ దట్ నో క్యాండిడేట్ అదర్ థాన్ a citizen of India may be appointed except with the previous sanction of the state government and except in accordance with such conditions and restrictions as may be laid down. So such sanction shall not be accorded unless the state government are satisfied that sufficient number of citizens of India who are qualified and suitable are not available. అంటే ఇప్పుడు ఈ పోస్ట్ రిక్రూట్ చేసేటప్పుడు భారతీయులు గనక ఎవరు అంటే ఇక్కడ ఏనైతే వేకెన్సీస్ ఉన్నాయో అన్ని వేకెన్సీస్‌కి భారతీయులు అందుబాటులో లేని పక్షంలో, సో, ఏవన్నా కొన్ని డిఫరెంట్ సర్కమ్‌స్టాన్సెస్ ఉన్నప్పుడు తప్పుడు తప్ప భారతీయులు కాని వారిని ఈ పోస్ట్‌లకి రిక్రూట్ చేసుకునేదానికి అవకాశం లేదు అని చెప్పి చెప్తున్నారండి. సో, తర్వాత చూస్తే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ దట్ ఈస్ అబౌట్ పారా 3. ఇప్పటి వరకు మనం పారా 1, పారా 2 చూసాము. ఇప్పుడు పారా 3 ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండి. సో, ఈ పోస్ట్‌కి ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో ఒకసారి చూడండి. సో, ద క్యాండిడేట్ షుడ్ పొసెస్ ద ప్రిస్క్రైబ్డ్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ యాస్ ఆన్ ద డేట్ ఆఫ్ ద నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ఇచ్చేటప్పటికే మీకు దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఉండాలండి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా గాని ఏదైనా ఒక నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు, ఆ నోటిఫికేషన్ ఇచ్చే టయానికి, ఆ నోటిఫికేషన్ ఇచ్చే డేట్‌కి దానికి వాళ్ళకి కావాల్సినటువంటి అర్హత అనేది ఉండాలన్నమాట. సో, ద క్యాండిడేట్ షుడ్ పొసెస్ ద ప్రిస్క్రైబ్డ్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ యాస్ ఆన్ ద డేట్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్. The date of this notification shall be the crucial date for calculating the experience, including the practical experience in respect of other than prescribed education qualifications, claiming equivalence. The decision of the concerned department until unit officers shall be final అన్నమాట. సో, ఖచ్చితంగా ఏంటంటే ఈ నోటిఫికేషన్ ఇచ్చే టయానికి ఈ నోటిఫికేషన్‌కి ఏవైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అవసరమవుతాయో, ఆ డేట్‌కి అవి ఖచ్చితంగా ఉండాలి. ఆ డేట్‌నే ద డేట్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ఇచ్చే రోజు ఏ డేట్ అయితే ఉందో, ఆ డేటే షల్ బి క్రూషియల్ డేట్ ఫర్ కాలిక్యులేటింగ్ ద ఎక్స్‌పీరియన్స్ ఇంక్లూడింగ్ ద ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్. ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ ఇట్లాంటి ఎక్స్‌పీరియన్స్ మొత్తం కాలిక్యులేట్ చేసేదానికి అది క్రూషియల్‌గా ఉంటుందని. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అదర్ థాన్ ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, క్లైమింగ్ ఈక్వివలెన్స్ ద డెసిషన్ ఆఫ్ ద ఒకవేళ ఇట్లాటికి సంబంధించినటువంటివి ఏవన్నా అంటే ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అదర్ థాన్ ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అంటే వాళ్ళిచ్చినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కాకుండా, అవి కాకుండా ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అదర్ థాన్ ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, క్లైమింగ్ ఈక్వివలెన్స్ ద డెసిషన్ ఆఫ్ ద కన్సర్న్ డిపార్ట్మెంట్ అంటిల్ యూనిట్ ఆఫీసర్ షెల్ బి ఫైనల్. సో, ఇంకే విషయాలైనా గానీ అనలిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి యూనిట్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆయన డెసిషన్ ఫైనల్ అవుతుందని చెప్పి చెప్పారండి. సో, నోట్ చూస్తే ఇఫ్ ద అప్లికెంట్ పొసెస్ అన్ ఈక్వివలెన్స్ ఆఫ్ qualification other than prescribed qualification in the commission's notification
అంటే వీళ్ళిచ్చినటువంటి ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కాకుండా ఇంకా దానికి సమానంగా ఉండేటువంటి క్వాలిఫికేషన్ ఏదైనా ఉంటే అప్లికెంట్ షుడ్ ప్రొడ్యూస్ ఎ కాపీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆర్డర్స్ టు ద కమిషన్స్ ఇన్ అడ్వాన్స్ వితిన్ 10 days ఆఫ్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిటింగ్ అప్లికేషన్స్. ఫెయిలింగ్ విచ్ దేర్ అప్లికేషన్ విల్ బి రిజెక్టెడ్. అంటే 10 రోజులు ముందే ఈ నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ అయిపోయేదానికి 10 రోజులకు ముందే కమిషన్స్‌కి మీరొక లా ఆహ్, దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ముందుగానే ఇవ్వాలని చెప్తున్నాడు. ఒకవేళ అలా ఇవ్వని పక్షంలో అలా వాళ్ళిచ్చిన క్వాలిఫికేషన్‌కి ఈక్వలెంట్‌గా ఉండేటువంటి క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటదో అలా వాళ్ళు గనుక ఇన్ఫార్మ్ చేయకపోతే ఆ అప్లికేషన్స్ రిజెక్ట్ చేయబడతాయని చెప్పారండి. సో, ఇక్కడ వాళ్ళు క్లియర్‌గా నోటిఫికేషన్ ఇచ్చారు. నేమ్ ఆఫ్ ద పోస్ట్ అనలిస్ట్ గ్రేడ్ 2 ఇన్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. సో, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేటప్పటికి మస్ట్ హావ్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ అంటే బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు గాని, బీఎస్సీ బయోకెమిస్ట్రీ చేసిన వాళ్ళు గాని, బయాలజీ ఆర్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ అట్లాగే బీఎస్సీ బయాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ చేసిన వాళ్ళు గాని ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా భారతదేశంలో గుర్తించబడినటువంటి యూనివర్సిటీస్‌లో ఈ అంటే ఫైనల్‌గా కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, బయాలజీ అంటే బాటనీ, జువాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ చేసిన వాళ్ళకి దీనికి ఎలిజిబిలిటీ ఉందన్నమాట. సో, నోట్ ఒకటి చెప్పాడంటే బేస్డ్ ఆన్ ద మెరిట్ ఇన్ రిటన్ ఎగ్జామినేషన్ ద క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఇక్కడ ఒక విషయం చెప్పాడండి. కంప్యూటర్ ప్రొఫిషన్ టెస్ట్ కూడా చెప్పున్నాడు. దాని సిలబస్ కూడా నేను మీకు చేస్తాను. అట్లాగే అంటే ఇక్కడ ఎన్ని పేపర్‌లున్నాయి? పేపర్ 1 ఏంటి? పేపర్ 2 ఏంటి? తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఏంటి? వీటికి సంబంధించిన సిలబస్ నేను సెపరేట్‌గా వీడియోస్ చేస్తాను. దీంట్లో కూడా మీకు చెప్తానండి. No candidate shall be eligible for appointment unless he or she qualifies the computer proficiency test in terms of GO MS number 26 GS section B, serial number B, department dated 2023 ఫిబ్రవరి 24. 2023 ఫిబ్రవరి 24ని ఇచ్చినటువంటి జియో ప్రకారము కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ గనక క్వాలిఫై అవ్వకపోతే వీళ్ళు పెట్టినటువంటి రిటన్ ఎగ్జామినేషన్‌లో మీరు క్వాలిఫై అయినా కానీ మీకు పోస్టింగ్ అనేది ఇవ్వబడడం జరగదు. అంటే మీరు దీంతో పాటు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ నాలెడ్జ్ కూడా ఇంపార్టెంట్. అంటే వీళ్ళు పెట్టినటువంటి రిటన్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయితే అప్పుడు మీరు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌కి ఎలిజిబుల్ అవుతారు. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌లో కూడా మీరు క్వాలిఫై అయితేనే మిమ్మల్ని ఫర్దర్‌గా నోటిఫికేషన్ ప్రాసెస్‌కి అంటే అపాయింట్‌మెంట్ ప్రాసెస్‌కి తీసుకుంటారనమాట. పారా 4 రిజర్వేషన్స్ అండి. So there will be vertical reservations in direct recruitment in respect of scheduled tribes, scheduled caste, backward classes, and economically weaker sections, and horizontal reservation in respect of persons with benchmark disabilities, women, and meritorious sports persons, as per rule number 22 or 22A and 22B of AP State and Subsidiary Services Rule 1996 as amended via GO number MS 77 GACRD Department dated 2023 ఆగస్ట్ 2వ తారీఖున ఇచ్చినటువంటి జీవో ప్రకారం గాని, 2024 జనవరి 17వ తారీఖున ఇచ్చినటువంటి జీవో నంబర్స్ ప్రకారము వర్టికల్ రిజర్వేషన్, హారిజాంటల్ రిజర్వేషన్ ఫాలో అవుతారంటండి. ఈ మొత్తం 18 వేకెన్సీస్‌లో మళ్ళా. మీకు వర్టికల్ రిజర్వేషన్స్ కింద వచ్చేటప్పటికి షెడ్యూల్డ్ ట్రైబ్స్, షెడ్యూల్డ్ కాస్ట్, బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అనేటువంటివి వస్తాయి. హారిజాంటల్ రిజర్వేషన్స్‌లో వచ్చేటప్పటికి ఫిజికల్ బెంచ్‌మార్క్ డిజబిలిటీస్ అంటాడు. అంటే పర్సన్స్ విత్ బెంచ్‌మార్క్ డిజబిలిటీస్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అట్లా అన్నమాట. తర్వాత వుమెన్ అండ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ ఇట్లా ఇవన్నీ కూడా హారిజాంటల్ రిజర్వేషన్ కిందకి వస్తాయన్నమాట. నోట్ చూస్తే ద క్యాండిడేట్ బిలాంగింగ్ టు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ పీబీడీఎస్ అండ్ హూ అవైల్స్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ విల్ హాస్ బి కన్సిడర్డ్ ఫర్ ఓపెన్ కేటగిరీ వేకెన్సీస్ అన్నాడండి. ఇక్కడ ఏంటంటే ద క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ పీవీడీఎస్ అండ్ హూ అవైల్స్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ విల్ ఆల్సో బి కన్సిడర్డ్ ఫర్ ఓపెన్ కేటగిరీ అన్నాడు. అంటే ద క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, బీసీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, పీవీడీస్ అండ్ హూ అవైల్స్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అవైల్స్ అంటే ఎవరైతే దీన్ని దాటిపోతున్నారో విల్ ఆల్సో బి కన్సిడర్డ్ ఫర్ ఓపెన్ కేటగిరీ వేకెన్సీస్. ఓపెన్ కేటగిరీ సారీ అంటే ఈ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, బీసీ, ఈడబ్ల్యూఎస్, పీబీడీ కింద వచ్చే వాళ్ళందరూ కూడా ఓపెన్ కేటగిరీలో ఉండేటువంటి వేకెన్సీస్ రాసుకోవచ్చు అని చెప్తున్నారండి. అంటే మీకు ఇండియన్ గవర్నమెంట్‌కి సంబంధించిన రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారము ఓపెన్ కేటగిరీలో ఉండే పోస్టులన్నిటికి రిజర్వ్ కేటగిరీ వాళ్ళు ఎలిజిబుల్. కానీ రిజర్వ్ కేటగిరీలో ఉండే పోస్ట్‌కి ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఇక్కడ అదే విషయాన్ని మళ్ళీ ఆయన నొక్కి చెప్తున్నాడు. ఈ రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళందరూ కూడా ఓపెన్ కేటగిరీలో ఉండే వేకెన్సీస్‌కి ఎలిజిబుల్ అని చెప్తున్నాడాయన. తర్వాత దేర్ షల్ బి రిజర్వేషన్ టు వుమెన్ హారిజాంటల్లీ టు ఎన్ ఎక్స్‌టెంట్ ఆఫ్ 33 1/3 ఇన్ టర్మ్స్ ఆఫ్ రూల్
22A and 22B of AP State and Subsidiary Services Rules 1996 as amended wide 2023 ఆగస్టు 2న ఇచ్చినటువంటి జీవో, అట్లాగే 2024 జనవరి 17వ తారీఖున ఇచ్చినటువంటి జీవో ప్రకారము ఉమెన్స్ అంతా కూడా హారిజాంటల్ రిజర్వేషన్ కిందకి వస్తారని చెప్పేసి, సో ఇక్కడ ఉమెన్ మొత్తం కూడా హారిజాంటల్ రిజర్వేషన్ కిందకి వస్తారని, వీళ్ళకి 33% రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో అది ఫాలో అవుతారని చెప్పి చెప్తున్నారు. There will be reservation in direct recruitment in respect of person with benchmark disability as per rule number 22, 22A and 22B of state and subordinate service rules and read with the department special rules అన్నమాట. సో ఇందాక ఇచ్చినటువంటి జీవోల ప్రకారమే ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ లేకపోతే పర్సన్స్ విత్ డిజబిలిటీస్, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఏవైతే ఉన్నాయో, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటితో ఇక్కడ వీళ్ళకి ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంటుందని చెప్పాడు అనమాట. The person with benchmark disability means a person suffering from not less than 40% of any disability as certified by a medical authority except hearing impairment. Hearing impairment means a deaf, means person having 70 dB hearing loss in speech frequencies in both ears. Hard of hearing means persons having 60 dB or 70 dB hearing loss in speech frequencies in both ears. As per provision under Person with Disabilities Act 1995, the Rights of Person with Disabilities Act 2016 and the Rights of Person with Disabilities Rule number 2017 dated 2017-6-15 2016 జూన్ 15వ తారీఖున ఇచ్చినటువంటి జీవో ప్రకారం కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫర్ ఉమెన్ చిల్డ్రన్ డిఫరెన్షియల్లీ ఏబుల్డ్ సీనియర్ సిటిజన్స్ 2023 ఆగస్ట్ 23వ తారీఖు ఇచ్చినటువంటి ఈ డిఫరెంట్ జీవోస్ని బేస్ చేసుకొని పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అంటే పీబీడి అంటున్నాడండి. సో ఈ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అనేది 40% అంటే రెగ్యులర్ హ్యూమన్ బీయింగ్ ఉండేటువంటి వాటిలో 40% ఎవరికి ఏ విషయాలు తక్కువ ఉన్నా కానీ వాళ్ళందరూ పీబీడి కిందకు వస్తారని, అయితే హియరింగ్ సంబంధించిన దాంట్లో కొంత డిఫరెన్సెస్ మాత్రం చెప్పారనమాట. ద ఫాలోయింగ్ ఆర్ ద క్యాండిడేట్స్ ఫర్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ యాజ్ పర్ జీవో 2023 ఆగస్ట్ 2వ తారీఖు ఇచ్చినటువంటి జీవో కానీ లేదా 2024 జనవరి 17వ తారీఖున ఇచ్చినటువంటి జీవో ప్రకారం చూసినట్లయితే ఏ పర్సన్స్కి ఏ డిజబిలిటీస్ ఎట్లా ఉంటాయనేది చెప్పాడు. ఏ వచ్చేటప్పటికి బ్లైండ్నెస్ అండ్ లో విజన్, బి వచ్చేటప్పటికి డెఫ్ అండ్ హార్డ్ హియరింగ్. సో అంటే అంధత్వము లేదా కంటి చూపు తక్కువగా ఉండేవాళ్ళు ఏ కేటగిరీ కిందకి వస్తారంట. బి వచ్చేటప్పటికి డెఫ్ అండ్ హార్డ్ హియరింగ్, సో వినడానికి కష్టంగా ఉండి చెవుడు ఉండేవాళ్ళు సెకండ్ కిందకు బి కిందకు వస్తారు. లోకోమోటర్ డిజబిలిటీ ఇంక్లూడింగ్ సెరబల్ పాలసీ, లాప్రోసిక్వేడ్ డాఫ్రమ్, యాసిడ్ అటాక్ విక్టిమ్స్ అండ్ మస్కులర్ డెస్ట్రోఫీ. సో ఇవన్నీ కూడా సి కిందకి వస్తాయండి. అటిజం, ఇన్ఫెక్షువల్ డిజబిలిటీ, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీ, మెంటల్ ఇల్నెస్, సో ఇవన్నీ కూడా డి కిందకు వస్తాయి. మల్టిపుల్ డిజబిలిటీస్ ఫ్రమ్ అమాంగస్ పర్సన్స్ అండర్ క్లాసెస్ ఏ డి. సో ఏ నుంచి డిలో ఉండేటువంటి ఇవన్నీ కలిపి అంటే కొంతమందికి ఇవన్నీ కూడా ఉండేదానికి అవకాశం ఉంటుంది, వాటిని మల్టిపుల్ డిజబిలిటీస్ అంటారు. డెఫ్, బ్లైండ్నెస్ ఇన్ ద పోస్టర్స్ ఐడెంటిఫైడ్ ఫర్ ఈచ్ డిజబిలిటీస్ అండి. సో ఇవి మీకు వాటి కిందకు వస్తాయని చెప్తున్నాడు. సో నెక్స్ట్ 4.6 కనుక వచ్చినట్లయితే evaluation of various physical disabilities and procedures for certification will be as per orders contained in GO Department for Women, Children, Differentially Abled and Senior Citizens 2023 ఆగస్ట్ 23వ తారీఖు ఇచ్చినటువంటి ఈ జీవో ప్రకారము ఈ ఫిజికల్ డిజబిలిటీస్కి సంబంధించినటువంటి ఎవాల్యుయేషన్ ప్రొసీజర్, వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేవి చెప్పడం వాటిని మాత్రమే ఇక్కడ కన్సిడర్ చేస్తారని చెప్తున్నాడండి. తర్వాత reservation to BCE group will be subject to adjudication of the litigation before the Honorable Court, including final orders in civil applied 2628 to 2637 of 2010 in SLPC number 7388 to 7397 of 2010 dated 2010 March 25 and orders from the government అండి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి ఆర్డర్స్ ప్రకారము బీసీఈ గ్రూప్కి సంబంధించినటువంటి రిజర్వేషన్స్ని వీళ్ళు అక్కడ ఉండేటువంటి జీవోల ప్రకారం ఫాలో అవుతారని చెప్పి చెప్తున్నారండి. ద క్యాండిడేట్స్ క్లైమింగ్ స్టేటస్ ఆఫ్ నాన్ క్రిమీ లేయర్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ హ్యావ్ టు బి అప్టైన్డ్ ఏ సర్టిఫికేషన్ ఇన్ టర్మ్స్ జీవో నెంబర్ MS number 3 backward classes welfare C2 department dated
2016 ఇవన్నీ కూడా కోర్ క్లాసెస్‌కి సంబంధించినటువంటి క్రిమి లేయర్ వాటికి సంబంధించిన విషయాల గురించండి. ఆ తర్వాత ఇక్కడ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ గురించి చెప్పాడు. ఇక్కడ ఇన్ ద కేస్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ క్లైమ్ టు ద బెనిఫిట్స్ ఆఫ్ రిజర్వేషన్ ఆర్ రిలాక్సేషన్ ఫ్రమ్ ద అప్పర్ ఏజ్ లిమిట్ on the base of caste, tribe, community, or category of the basic document of a proof of community. Category will be certificate issued by the revenue authorities not below the rank Tahsildar in case SC, ST, EWS, and non-creamy layer certificate issued by the revenue authority in case of the backward classes. ద లిస్ట్ ఆఫ్ క్యాస్ట్ అంటే ఇక్కడ వచ్చేటప్పటికి ఎవరైతే ఈ రిజర్వేషన్స్‌ని క్లెయిమ్ చేస్తున్నారో, ఆ రిజర్వేషన్స్‌ని క్లెయిమ్ చేసే వాళ్ళంతా కూడా తహసీల్దార్ క్యాడర్ కంటే తక్కువున్నోళ్ళు కాకుండా మినిమమ్ తహసీల్దార్ క్యాడర్ ఉండే వాళ్ళ దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకొని, ఆ సర్టిఫికేట్‌ని పోస్ట్ చేయాలని చెప్పాడండి. సో, నెక్స్ట్ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ చెప్పాడు. కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ జిఓ. సో, ఆ కన్సర్న్డ్ అథారిటీ ఆ జిఓ ప్రకారం ఇష్యూ చేసినటువంటి సర్టిఫికేట్స్‌ని మాత్రమే కన్సిడర్ చేస్తారని చెప్తున్నాడు. హారిజాంటల్ రిజర్వేషన్ కట్స్ అక్రాస్ వర్టికల్ రిజర్వేషన్ ఇన్ వాట్ ఈస్ కాల్డ్ ఇంటర్లాకింగ్ రిజర్వేషన్ అంటారండి. ఇక్కడేంటంటే హారిజాంటల్ రిజర్వేషన్ ఉంది. కట్స్ అక్రాస్ వర్టికల్ రిజర్వేషన్ ఉంది. ఇన్ వాట్ ఈస్ కాల్డ్ ఇంటర్లాకింగ్ రిజర్వేషన్ and persons selected against the quota for persons with benchmark disabilities or meritorious sports persons have to be placed in appropriate category via SC, ST, BC, EWS, unreserved depending upon the category to which they belonging to the roster meant for reservation of SCs, STs, BCs, EWS as per GO number. ఇవి చెప్పాడండి. తర్వాత రిజర్వేషన్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్ ఈస్ నాట్ అప్లికేబుల్ యాజ్ ద పోస్ట్ ఈజ్ స్టేట్ క్యాడర్. సో, ఇక్కడ మనకిది స్టేట్ వైడ్ పోస్ట్ కాబట్టి లోకల్ కేటగిరీలో ఉండేటువంటి రిజర్వేషన్ అనేది అప్లికేబుల్ అవ్వదని చెప్పాడండి. సో, ద క్యాండిడేట్స్ హూ మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్ బిట్వీన్ 2nd June 2024 అండ్ 1st June 2024 యాజ్ పర్ జిఓ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ డిపార్ట్మెంట్ యాజ్ పర్ టర్మ్స్ laid down in circular memo number. Government of Andhra Pradesh shall obtain the local status certification from competent authority. అంటే మనకి ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది బైఫర్కేట్ అయిన తర్వాత తెలంగాణ నుంచి ఎవరైతే ఆంధ్రప్రదేశ్‌లోకి వచ్చారో వాళ్ళు మళ్ళా ఒక సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలని చెప్తున్నారండి. ద రిజర్వేషన్ అండ్ రిలాక్సేషన్ టు డిఫరెంట్ కేటగరీస్ కమ్యూనిటీస్ ఆర్ అప్లికబుల్ only in case of availability of vacancies to the respective category or community as announced through this notification. ఈ నోటిఫికేషన్‌లో ఇచ్చినటువంటి వేకెన్సీస్ ఆ పర్టిక్యులర్ కేటగరీకి ఉన్నాయా లేవా అనే దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి అవి వర్తిస్తాయని చెప్తున్నాడండి. సో, ఇది అంటే పారా 4 మొత్తం కూడా మీకు క్లియర్‌గా రిజర్వేషన్ గురించి చెప్పున్నాడు. సో, అంటే ఇండియన్ గవర్నమెంట్ ఫాలో అవుతున్నటువంటి రూల్ ఆఫ్ రిజర్వేషన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఏం చెప్పిందనేది. పారా 3 వచ్చేటప్పటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి చెప్తున్నాడు. సో, పారా 2 వచ్చేటప్పటికి పారా 3 వచ్చేటప్పటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి చెప్తున్నారండి. పారా 2 వచ్చేటప్పటికి ఎలిజిబిలిటీ గురించి అండ్ పారా 4 వచ్చేటప్పటికి బ్రీఫ్‌గా మీకు ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఈ అనలిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట. సో, అట్లా మనకి పారా 1, పారా 2, పారా 3, పారా 4 అయిపోయిన తర్వాత సో, పారా 5 అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్ గురించి ఇచ్చాడండి. సో, ఏజ్ రిలాక్సేషన్ చూస్తే మినిమమ్ 8 ఇయర్స్ అండ్ మాక్సిమమ్ 42 ఇయర్స్ యాస్ ఆన్ 1st 7, 2024 యాస్ పర్ జియో నంబర్ 109 జిఏ 2023 అక్టోబర్ 10వ తారీఖున ఇచ్చినటువంటి జియో ప్రకారము ఈ నోటిఫికేషన్‌కి ఏజ్ లిమిట్ అనేది 2024 జూలై 1వ తారీఖుకి 42 సంవత్సరాలు నిండకుండా ఉండాలి. అట్లాగే 18 సంవత్సరాలు నిండి ఉండాలి. వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్‌కి ఎలిజిబుల్ అని చెప్తున్నారు. నో పర్సన్ షల్ బి ఎలిజిబుల్ ఈస్ లెస్ థాన్ 18 ఇయర్స్ అండ్ ఈస్ మోర్ థాన్ 42 ఇయర్స్. 42 ఏళ్ల కంటే పైన ఉండేటువంటి వ్యక్తులు కానీ, 18 సంవత్సరాల కంటే క్రింద ఉండేటువంటి వ్యక్తులు కానీ ఈ నోటిఫికేషన్‌కి ఎలిజిబుల్ కాదు అని చెప్తున్నాడు. ఏజ్ రిలాక్సేషన్ ఈస్ అప్లికేబుల్ టు ద కేటగరీస్ యాస్ డిస్క్రైబ్డ్ బిలో. సో, ఏ కేటగరీకి ఎంతెంత ఏజ్ రిలాక్సేషన్స్ ఏమేమి ఏజ్ రిలాక్సేషన్స్ ఇచ్చాడనేది ఇక్కడ చెప్తున్నాడు. షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబు, బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్‌కి 5 ఇయర్స్ అండి. అంటే ఆ 42 సంవత్సరాలకి మీరు మళ్ళా ఇంకొక 5 సంవత్సరాలు కలుపుకోవచ్చు. అంటే 47 సంవత్సరాల వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది. పర్సన్ విత్ బెంచ్‌మార్క్ డిసబిలిటీస్‌కి 10 ఇయర్స్ అండి. అంటే 42కి ఇంకొక 10 అంటే 52 సంవత్సరాల వరకు కలుపుకోవచ్చు. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి గాని ఎన్‌సీసీ హూ హావ్ వర్క్డ్ యాస్ ఇన్‌స్ట్రక్టర్ ఇన్ ఎన్‌సీసీ అంటే నేషనల్ కేడెట్ కార్ప్స్‌లో ఎవరైతే ఇన్‌స్ట్రక్టర్‌గా వర్క్ చేస్తున్నారో ఐ మీన్ కేర్ టేకర్‌గా గాని, లేకపోతే లెఫ్టినెంట్‌గా గాని ఎవరైతే వర్క్ చేస్తున్నారో షల్ బి అలౌడ్ టు డిడక్ట్ ఫ్రమ్ దీస్ ఏజ్ యాస్ ఎ పీరియడ్ ఆఫ్ 3 ఇయర్స్ ఇన్ అడిషన్ టు ద లెంగ్త్ ఆఫ్ ద సర్వీస్ రెండర్డ్ బై హిమ్ అండ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆర్ ఎన్‌సీసీ. సో, వీళ్ళకి ఇంకొక 3 సంవత్సరాలు అనేటువంటిది ఎక్సెప్షన్ మినహాయింపు ఇవ్వడం అనేది జరుగుతా ఉంది.
రెగ్యులర్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆఫ్ ద కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్ ఎక్సెట్రా ఆర్ నాట్ ఎలిజిబుల్. సో, ఈ మున్సిపాలిటీస్‌లో, కార్పొరేషన్స్‌లో వర్క్ చేసిన వాళ్ళు కాకుండా ఏపీ స్టేట్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న ఎంప్లాయీస్‌కి అలౌడ్ టు డిడక్ట్ ఫ్రమ్ హిస్ ఏజ్ ద లెంగ్త్ ఆఫ్ రెగ్యులర్ సర్వీసెస్ అండర్ ద స్టేట్ గవర్నమెంట్ అప్ టు ఏ మినిమమ్ ఆఫ్ 5 ఇయర్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ద మాక్సిమం ఏజ్ లిమిట్ అన్నమాట. సో, అంటే ఇక్కడ ఈ 2 విషయాల్లో గూడా అంటే ఎన్‌సీసీ గాని, లేకపోతే ఎక్స్ సర్వీస్ మ్యాన్‌లో వాళ్ళక్కడ చేసినటువంటి సర్వీసెస్‌ని బేస్ చేసుకొని, ఏపీ స్టేట్ గవర్నమెంట్ కింద పనిచేసినప్పుడు వాళ్ళు చేసినటువంటి సర్వీసెస్‌ని బేస్ చేసుకొని 3 సంవత్సరాలు ఇక్కడైతే ఎన్‌సీసీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కైతేనేమో 3 ఇయర్స్ వరకు ఇచ్చేదానికి అవకాశం ఉంటది. వాళ్ళ సర్వీస్ లెంగ్త్‌ని బేస్ చేసుకొని. ఇక్కడైతే మీకు 5 ఇయర్స్ వరకు ఇచ్చేదానికి అవకాశం ఉంటదండి. Retrenched temporary employees in the state census department with a minimum services of 6 months వీళ్ళకొచ్చేటప్పటికి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటదనమాట. సో, ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాడండి. ప్రొవైడెడ్ దట్ ద పర్సన్స్ referred at serial number 3 and 4 above shall, after making the deductions referred to sub-rule 12C(1) and 2 of AP state and subordinate services, a rule not exceed the maximum age limit prescribed for the post. ఆ పోస్ట్‌కి ఇచ్చినటువంటి మాక్సిమం ఏజ్ లిమిట్ దాటకూడదండి. The age relaxation for ex-servicemen is applicable for those who have been released from armed forces other than by way of dismissal or discharge on account of misconduct or inefficiency. అంటే ఈ ఎక్స్ సర్వీస్ మెన్‌కి లేకపోతే వీళ్ళకి ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఇది ఎప్పుడు పనిచేస్తుందంటే, వాళ్ళు గౌరవప్రదంగా అక్కడ సర్వీస్ చేసి రిటైర్ అయితే అంటే వాలంటరీ రిటైర్మెంట్ సర్వీసెస్ తీసుకొని ఆర్మ్డ్ ఫోర్సెస్ నుంచి బయటకొచ్చిన వాళ్ళకి మాత్రమే అప్లికేబుల్ అవుద్ది గానీ, చెప్పకుండా మానేసి వచ్చేసినటువంటి వాళ్ళకి ఇది అప్లికేబుల్ కాదు అని చెప్పేటువంటి విషయాన్ని వాళ్ళిక్కడ క్లియర్‌గా చెప్తా ఉన్నారు. అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ నుంచి రిలీజ్ అయినటువంటి వాళ్ళకి. అక్కడ వర్క్ చేస్తూ మళ్ళా దీనికి ఇది క్లెయిమ్ చేసుకునే దానికి కూడా అవకాశం ఉండదండి. సో, నెక్స్ట్ హౌ టు అప్లై చూస్తే ఇక్కడ 3 స్టెప్స్ చెప్పున్నాడు. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 స్టెప్స్ చెప్తున్నాడండి. సో, ఇది ఏ మీకు రెగ్యులర్‌గా తెలిసినటువంటిదే వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడము. అది మొత్తం కూడా ఇక్కడ చెప్తాడు. ఇది పారా 6లో చెప్పాడండి. The applicant desires to apply for the post shall to log in the commission's website with his రిజిస్టర్డ్ ఓటీపీఆర్ నంబర్. వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకొని, ఆ వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ నంబర్ తీసుకొని, దాంతో క్యాండిడేట్ అనేవాడు కమిషన్స్ వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. Candidate applying for the first time for any notification has to first fill the OTPR application carefully to obtain OTPR ID. సో, ఎవరైతే ఫస్ట్ టైమ్ ఈ నోటిఫికేషన్ చేస్తున్నారో వాళ్ళు వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్‌ని ఖచ్చితంగా చేసుకోవాలి. అంటే ఫస్ట్ టైమ్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కి అప్లై చేసేవాళ్ళు. అప్పుడు మాత్రమే వాళ్ళు వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఐడీని పొందుతారు. ఈ వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఐడీని పొందిన తర్వాత మీరు లాగిన్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. While filling the one-time profile registration, the candidates has to ensure that the particulars are filled correctly. The commission bears no responsibility for the mistakes, if any, made by the candidate. If candidate choose to modify, they may do so by clicking the modify OTPR, making the modification, save them, and proceed to step 2. So, మీరు ఒకసారి వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత దాంట్లో ఏదైనా మోడిఫికేషన్స్ ఉన్నట్లయితే మీరు మళ్ళా మోడిఫికేషన్స్ చేసుకోవచ్చండి. మీరిచ్చినటువంటి ఇన్ఫర్మేషన్‌కి మీరు మాత్రమే బాధ్యులు. మీరిచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉండాలి. మీరిచ్చినటువంటి ఇన్ఫర్మేషన్‌లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే మీరు మళ్ళీ మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు. వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా అయిన తర్వాత మీకు వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్టర్ ఐడీ ఇవి వచ్చిన తర్వాత మాత్రమే మీరు సెకండ్ స్టెప్‌కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటది. సో, సెకండ్ స్టెప్ అండి. ద అప్లికెంట్ హాస్ టు లాగ్ ఇన్ ద కమిషన్స్ వెబ్‌సైట్ విత్ ద యూజర్ నేమ్, ఓటీపీఆర్ ఐడీ అండ్ ద పాస్వర్డ్ సెట్ బై ద క్యాండిడేట్. మీరేదైతే పాస్వర్డ్ పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్‌ని ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఏదైతే వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ నంబర్ ఇచ్చినారో ఆ నంబర్‌ని యూజ్ చేసుకొని మీరు కమిషన్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆఫ్టర్ లాగిన్ ద అప్లికెంట్ హ్యాస్ టు క్లిక్ ఆన్ ద ఆన్‌లైన్ అప్లికేషన్ సబ్మిషన్. మీరు లాగిన్ అయిన తర్వాత ఆన్‌లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అనేటువంటిది ఒక బటన్ కనిపిస్తూ ఉంటది. దాన్ని క్లిక్ చేయాలి. ప్రెజెంట్ ఇన్ ద బాటమ్ రైట్ కార్నర్ ఆఫ్ ద కమిషన్ వెబ్‌సైట్. అంటే మీకు కుడి చేతి పక్కన కార్నర్‌లో ఉంటుందన్నమాట. సో, ప్రెజెంట్ ఇన్ ద బాటమ్ రైట్ కార్నర్. కుడి చేతి వైపున రైట్ కార్నర్‌లో ఉండేటువంటి ఆన్‌లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అనే దాన్ని మీరు క్లిక్ చేయాలి. The applicant now has to click on the fill application button against the notification number that he or she wants to apply. ఆ తర్వాత మీరు లోపలికెళ్తే మీకు ఆ రోజున ప్రెజెంట్ ఏవైతే నోటిఫికేషన్స్ అందుబాటులో ఉంటాయో ఆ నోటిఫికేషన్స్ మొత్తం చూపిస్తది. దాంట్లో మీరు ఏదైతే నోటిఫికేషన్ ఉందో దాన్ని క్లిక్ చేసుకోవాలి. సో, నెక్స్ట్ స్టెప్ 3 గనక చూసినట్లయితే
After clicking all the data, after checking all the data and ensuring that the data is correct, the applicant has to fill application specific data such as local, non-local status, white card details, etc., which are also used to calculate the fee. Hence, if any details are to be changed, applicant should use modify OTPR link, modify the details, uh, save it, and again click on the online application submission. సో మీరు స్టెప్ 3లో క్లియర్‌గా మొత్తం మీరిచ్చినటువంటి డేటా మొత్తం కూడా చెక్ చేసుకోవాలి. మీరు లోకలా, నాన్ లోకలా, మీరు వైట్ రేషన్ కార్డ్ ఉందా లేదా? ఇలాంటి విషయాలు మొత్తం కూడా మీరు చెక్ చేసుకోవాలి. వన్స్ ఆల్ ద డేటా సచ్ యాస్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, పోస్ట్ ప్రిఫరెన్సెస్, ఎగ్జామినేషన్ సెంటర్, ఎక్స్ట్రా ఫిల్డ్ కేర్‌ఫుల్లీ అండ్ సబ్మిట్ ద అప్లికేషన్ ఫార్మ్ విత్ సేవ్ అండ్ సబ్మిట్ ఆప్షన్. సో, అక్కడ మీరు ఆ డేటా అంతా ఇచ్చిన తర్వాత అది కరెక్ట్ అనుకుంటే సేవ్ చేసి పెట్టుకోండి. వెంటనే మీరు ఫీ కట్టుకోగలిగితే సేవ్ అండ్ సబ్మిట్ కొట్టేసి ఫీ కట్టేసుకోండి. If candidate click on save button, the applicant details are only save due to power or సర్వీస్ ఇష్యూస్ అన్నమాట. సో, ఏంటంటే ఇక్కడ ఒకటి చెప్పాడు. ఇఫ్ క్యాండిడేట్ క్లిక్ ఆన్ సేవ్ బటన్, ద అప్లికెంట్ డీటెయిల్స్ ఆర్ ఓన్లీ సేవ్ డ్యూ టు పవర్ ఆర్ సర్వీస్ ఇష్యూస్. అంటే మీరు సేవ్ కొడితే జస్ట్ సేవ్ అయ్యి ఉంటాయి. ద అప్లికెంట్ హ్యాస్ టు క్లిక్ ఆన్ సేవ్ అండ్ సబ్మిట్ బటన్. పేమెంట్ లింక్ విల్ బి జనరేటెడ్. మీరు సేవ్ అండ్ సబ్మిట్ ఆప్షన్ కొట్టిన తర్వాత పేమెంట్ లింక్ వస్తది. అప్పుడు మీరు పేమెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటదన్నమాట. సో, నోట్ చూస్తే by clicking on save button, the applicant details given by you will be partially saved at our end. However, your application will not be submitted until you click on save and submit button. మీరు సేవ్ చేస్తే అప్లికేషన్ జస్ట్ సేవ్ అవుతుందండి. మీరు సేవ్ అండ్ సబ్మిట్ కొట్టినప్పుడు మాత్రమే అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది. అప్పుడు మాత్రమే వాళ్ళకి రీచ్ అవుతుంది. By click on save and submit button, you will be directed to the payment gateway and on successful payment of fee, your application will be finally submitted. ఆ తర్వాత మీరు పేమెంట్ లింక్ జనరేట్ అవుతుంది. సేవ్ అండ్ సబ్మిట్ కొట్టిన తర్వాత ఆ పేమెంట్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ అనేది సబ్మిషన్ అవుతుందన్నమాట. Applicant shall note that the data displayed from OTPR at the right time of submitting the application shall be considered. So applicant shall note that the data displayed from OTPR at the time of submitting the application will be considered for the purpose of this notification only. Any changes may be made by the applicant in OTPR data at a later date shall not be considered for the నోటిఫికేషన్ ఆన్ హ్యాండ్. అంటే ఏంటంటే మీరు ఈ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత సబ్మిట్ చేసేటప్పుడు మీకు ఏదైతే డేటా కనిపిస్తుందో ఆ డేటా మాత్రమే ఈ నోటిఫికేషన్‌కి కన్సిడర్ చేస్తారు. మీరు ఈ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీరు మీ వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్‌లో మీరేదైనా డేటా మోడిఫై చేస్తే అది నోటిఫికేషన్‌కి అప్లికేబుల్ కాదు. సో, కాబట్టి మీరు ఆ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని మీరు మీ అప్లికేషన్ ప్రాసెస్‌లో ఆహ్, ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే గనక అప్లికేషన్ చేయడానికంటే ముందే మీరు మీ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్‌లో మార్పులు చేర్పులు చేసుకొని మీరు దీన్ని కంప్లీట్ చేయమని చెప్తున్నాడు. పేమెంట్ ప్రాసెస్ చూస్తే ద అప్లికెంట్ హ్యాస్ టు చెక్ ద బేసిక్ డీటెయిల్స్ ఫర్ calculation of the fee and age relaxation will be pre-populated from the OTPR data. The applicant has to verify all the details that are displayed once the payment form is submitted. The respective details used for calculation of a fee and age relaxation will not be altered at any in any stage of application processing. సో, ఆన్ సక్సెస్‌ఫుల్ సబ్మిషన్ ద పేమెంట్ అంటే మీరు పేమెంట్ గేట్‌వే జనరేట్ అయిందంటే పేమెంట్ లింక్ జనరేట్ అయిందంటే మీరిచ్చిన డీటెయిల్స్ మోడిఫై చేయడానికి లేదు. ఎప్పుడైతే సేవ్ అండ్ సబ్మిట్ కొట్టారో, సబ్మిట్ కొట్టిన తర్వాత మీరు మోడిఫై చేసుకునే దానికి ఉండదు. అందుకని ముందే మీరు ఖచ్చితంగా చూసుకోవాలన్నమాట. ఆన్ సక్సెస్‌ఫుల్ సబ్మిషన్ ద పేమెంట్ రిఫరెన్స్ ఐడీ ఈస్ జనరేటెడ్ అండ్ ఎస్ఎంఎస్ ఆల్ట్ ఆర్ సెంట్ టు ద రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఆఫ్ ద క్యాండిడేట్. ద క్యాండిడేట్ కెన్ డౌన్‌లోడ్ ద ఫిల్డ్ అప్లికేషన్ పీడీఎఫ్ ఫర్ రెడీ రిఫరెన్స్ ఆర్ కరస్పాండెన్స్ అని చెప్తాడు. ఆ తర్వాత స్టెప్ 4 గనుక చూసినట్లయితే ఇన్ ఎనీ కేస్ ఇఫ్ ద పేమెంట్ ప్రాసెస్ ఈస్ నాట్ సబ్మిటెడ్ సక్సెస్‌ఫుల్లీ. సో, ఏదైనా సందర్భంలో మీ పేమెంట్ ప్రాసెస్ అనేది గనుక సక్సెస్‌ఫుల్‌గా అవ్వకపోతే then the applicant should start the fresh payment process as mentioned in step 2. సో, మళ్ళా మీరు పేమెంట్‌ని మళ్ళీ ప్రాసెస్ చేయాల్సిన అవసరం ఉంటదనమాట. సో, స్టెప్ 5 చూస్తే వన్స్ ద అప్లికేషన్ ఈస్ సబ్మిటెడ్ సక్సెస్‌ఫుల్లీ, కరెక్షన్స్ ఇన్ అప్లికేషన్స్ విల్ బి ఎనేబుల్డ్ ఆఫ్టర్ ద లాస్ట్ డేట్ ఆఫ్ ద సబ్మిషన్ ఆఫ్ అప్లికెంట్ అండ్ విల్ అలౌడ్ అప్ టు 7 days ఓన్లీ ఫ్రమ్ ద లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్. అప్లికేషన్ సబ్మిట్ చేసి అంటే లాస్ట్ డేట్ ఉంటది కదా! ఆ లాస్ట్ డేట్ తర్వాత ఒక 7 రోజులు మీకు మళ్ళా ఆ అప్లికేషన్‌లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఆ కరెక్షన్స్ చేసుకోవడానికి టైమ్ ఇస్తారంటండి. ద కరెక్షన్స్ కెన్ బి మేడ్ ఇన్ ద అప్లికేషన్ ఫ్రమ్ ఇట్‌సెల్ఫ్. సో, ఫీల్డ్స్ విచ్ అఫెక్ట్ ద నేమ్, ఫీ అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ ఆర్ నాట్ ఏబుల్ టు కరెక్ట్ కరెక్షన్స్.
సో, మీరు ఈ కరెక్షన్స్ కూడా ఏంటంటే చిన్న చిన్న కరెక్షన్స్ ఏమన్నా ఉంటే చేసుకోవచ్చు కానీ అప్లికేషన్ ఫీకి సంబంధించిన కరెక్షన్స్ కానీ రిలాక్సేషన్‌కి సంబంధించిన కరెక్షన్స్ కానీ మీరు చేసుకోవడానికి ఉండదని చెప్పి చెప్తున్నాడు. సో, నెక్స్ట్ నోట్ ఒకటి చెప్పాడండి. ఇక్కడ నోట్‌లో మళ్ళా మీకు ఏబీసీడీ అని చెప్పేసి ఒక 5 పాయింట్స్ ఇచ్చున్నాడు. ద కమిషన్ ఈస్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ omission made by the applicant in biodata particulars while submitting the application form online. The applicants are therefore advised to strictly follow the instructions given in the user guide before submitting the application. మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందే యూజర్ గైడ్‌ని ఒకసారి పూర్తిగా చదువుకొని, వాళ్ళు అడిగినటువంటి డేటా మొత్తం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటది. మీరు ఒకవేళ పొరపాటున ఏదైనా డేటా గనుక మిస్ చేసినట్లయితే దానికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది రెస్పాన్సిబిలిటీ వహించదు అని చెప్తున్నాడు. All the candidates are requested to submit their application with correct data. It is noticed that some of the candidates are requiring for change in the data after submission of the application. So it is informed that such requests shall be allowed on payment of 100 rupees only for each correction. However, changes are not allowed for name, fee, and age relaxation. No manual application for corrections shall be entertained. సో, చాలామంది ఏంటంటే స్టూడెంట్స్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత వీళ్ళిచ్చిన 7 రోజుల్లో కూడా కరెక్షన్స్ చేసుకోకుండా మళ్ళీ కరెక్షన్స్ అడుగుతా ఉంటారు. అలాంటి సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఒక్కొక్క కరెక్షన్‌కి 100 రూపీస్ చార్జ్ చేస్తా మళ్ళా కరెక్ట్ చేసుకునేటానికి అవకాశం కల్పిస్తా ఉన్నారు. అయితే ఫీకి సంబంధించి గానీ, ఏజ్ రిలాక్సేషన్ కానీ, నేమ్‌కి సంబంధించినటువంటి వాటిలో ఎటువంటి మార్పులు చేయడానికి అవకాశం ఉండదు ఆ కరెక్షన్స్‌లో. అట్లాగే నో మాన్యువల్ అప్లికేషన్స్ ఫర్ కరెక్షన్స్ షల్ బి ఎంటర్‌టైన్డ్. మీరు అప్లికేషన్‌ని మీరే మాన్యువల్‌గా కరెక్ట్ చేసేసి దాన్ని మళ్ళీ వాళ్ళకి పోస్ట్ ద్వారా పంపిస్తామంటే అది కుదరదు అని చెప్పి చెప్తున్నారు. ఆ తర్వాత సి వచ్చేటప్పటికి ద పర్టిక్యులర్స్ ఫర్నిష్డ్ బై ద అప్లికెంట్ ఇన్ ద అప్లికేషన్ ఫార్మ్ షల్ బి టేకెన్ యాస్ ఫైనల్. Candidate should therefore be very careful in uploading or submitting the application form online. సో, మీరేదైతే ఆన్‌లైన్ అప్లికేషన్‌లో మీరేదైతే డేటా ఇచ్చారో అదే ఫైనల్ అని చెప్పి మీరు ఆ అప్లికేషన్ పెట్టేటప్పుడే చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలని చెప్పి చెప్తున్నాడు. Incomplete or incorrect application form will be summarily rejected. The information, if any, furnished by the candidate subsequently will not be entertained by the commission under any circumstance. Applicant should be careful in filling up the application form and submission. If any lapse is detected during the scrutiny, the candidate will be rejected even though he or she comes to the final stage of the recruitment process or even at the later state, and also liable for punishment as per para 14.1 of this notification. ఇది మీరు ఇన్‌కరెక్ట్ అప్లికేషన్ గనుక ఇచ్చినట్లయితే అప్లికేషన్స్‌ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిజెక్ట్ చేసేదానికి అవకాశం ఉంటుందని చెప్పి చెప్తున్నాడు. సో, బిఫోర్ అప్లోడింగ్ ఆర్ సబ్మిషన్ అప్లికేషన్ ఫార్మ్ ద క్యాండిడేట్ షుడ్ కేర్‌ఫుల్లీ ఎన్ష్యూర్ హిస్ ఆర్ హర్ ఎలిజిబిలిటీ ఫర్ దిస్ రిక్రూట్మెంట్. నో రిలవెంట్ కాలమ్ ఆఫ్ ద అప్లికెంట్ ఫార్మ్ షుడ్ బి లెఫ్ట్ బ్లాంక్. అదర్‌వైజ్ అప్లికెంట్ ఫార్మ్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ అని చెప్పి చెప్పాడండి. సో, ఫీ గురించి చెప్తున్నాడు పారా నంబర్ 7లో. సో, తర్వాత పారా నంబర్ 7 చూస్తే అప్లికెంట్ మస్ట్ పే 250 రూపీస్ టువర్డ్స్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ అండ్ 120 రూపీస్ టువర్డ్స్ ఎగ్జామినేషన్ ఫీ. అప్లికేషన్ ప్రాసెస్‌కేమో రూ. 250, ఎగ్జామినేషన్ ఫీ రూ. 120 ఇచ్చారండి. సో, హౌవెవర్ ద ఫాలోయింగ్ కేటగరీస్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ 120 రూపీస్. అయితే ఈ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబు, బ్యాక్వర్డ్ క్లాసెస్, ఫిజికల్లీ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉండేటువంటి వాళ్ళు, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉండేవాళ్ళు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వచ్చేటప్పటికి ఈ రూ. 120 నుంచి మినహాయింపు అవ్వడం జరుగుతుంది. వాళ్ళు రూ. 250 కట్టుకుంటే సరిపోతుంది. అట్లాగే ఫ్యామిలీస్ హ్యావింగ్ హౌస్‌హోల్డ్ సప్లై వైట్ కార్డ్ ఇష్యూస్ బై సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, ఏపీ గవర్నమెంట్ రెసిడెంట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఎవరికైతే తెల్ల రేషన్ కార్డ్ ఇచ్చిందో, సో, వాళ్ళు కూడా ఈ రూ. 120 నుంచి మినహాయింపు ఇస్తారు. అన్‌ఎంప్లాయిడ్ యూత్ యాస్ పర్ జీవో నంబర్ అంటే 1996 అక్టోబర్ 18వ తారీఖున అన్‌ఎంప్లాయిడ్ యూత్‌కి సంబంధించి ఒక జీవో ఇచ్చినారు. షుడ్ సబ్మిట్ డిక్లరేషన్ ఆన్ అప్రోప్రియేట్ టైమ్ టు ద కమిషన్. కమిషన్‌కి మీరు గనుక ఒక డిక్లరేషన్ ఇచ్చినట్లయితే మేబీ 120 రూపీస్ నుంచి ఎగ్జామ్షన్ ఇచ్చేదానికి అవకాశం ఉంటది. అప్లికెంట్ బిలాంగింగ్ టు ద కేటగరీస్ మెన్షన్డ్ అబోవ్ ఎక్సెప్ట్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ hauling from other states are not entertained for exemption from payment of a fee and not entertained for claiming any kind of reservation. అంటే ఈ ఈ ఈ ఎగ్జామ్షన్స్ లేదా ఈ మినహాయింపులు అనేటువంటివి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్‌కి మాత్రమే వర్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ కాకుండా పక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళకి మినహాయింపు అనేటువంటిది వర్తించదు అని చెప్పి చెప్తున్నారు. క్యాండిడేట్ బిలాంగింగ్ టు ద స్టేట్స్ షల్ పే ద ప్రిస్క్రైబ్డ్ ఫీ
candidate belonging to other states shall pay the prescribed fee 122 rupees, once 120 rupees only, with processing fee 250 rupees. Otherwise, such applicants will not be considered, and no correspondence on these will be entertained. అంటే ఈ క్యాండిడేట్స్ అంటే ఈ అంటే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ కానీ ఎక్స్ సర్వీస్ కానీ ఉండి వీళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కాకుండా వేరే రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళైతే ఖచ్చితంగా ఈ ₹200 ఆన్‌లైన్ అప్లికేషన్ ఫీతో పాటు ₹120 అప్లికేషన్ ఎగ్జామినేషన్ ఫీ కూడా కట్టాలి. అవి కట్టకపోతే అది కన్సిడర్ చేయరు. వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వరు అని చెప్పి చెప్తున్నారండి. సో, నెక్స్ట్ పారా 7.3 అండి. ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించి మోడ్ ఆఫ్ పేమెంట్ గురించి చెప్తున్నాడు. మోడ్ ఆఫ్ పేమెంట్ గనక చూసినట్లయితే the fee mentioned in the above paragraph is to paid online using payment gateway using net banking, credit card, debit card. మీరు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వే ద్వారా మీరు డబ్బులు కట్టని చెప్తున్నారు. The list of banks provided services for the purpose of online remittance of fee will be available on the website. So the fee once remitted shall not be refunded or adjusted under any circumstances. Failure to pay the examination fee and application fee in non-exempted cases will entertain total rejection of application అని చెప్పాడండి. అంటే మీరు ఒకసారి ఫీజు కట్టినట్లయితే మళ్ళా ఆ ఫీ మీకు ఎటువంటి సందర్భంలో కూడా వెనక్కి ఇచ్చేటువంటి అవకాశం లేదని, ఎటువంటి సందర్భంలో దాన్ని అడ్జస్ట్ చేసేటువంటి అవకాశం కూడా లేదని చెప్తున్నాడు. ఐపీఓస్ డిమాండ్ డ్రాప్స్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్. డీడీలు అనేటువంటివి యాక్సెప్ట్ చేయబడవని, ఆన్‌లైన్ పేమెంట్‌లోనే చేయాలని చెప్తున్నారు. In case of correction, ₹100 per correction will be charged. However, changes are not allowed for name, fee and age relaxation. ఫీకి, ఏజ్ రిలాక్సేషన్‌కి తర్వాత మీ నేమ్‌లో కరెక్షన్స్ అలౌ చేయబడవని, ఇంకేమైనా కరెక్షన్స్ ఉన్నట్లయితే గనక చేసుకోవచ్చని, ఒక్కొక్క కరెక్షన్‌కి ₹100 చార్జ్ చేయబడుతుందని చెప్పారండి. అక్కడికి ఎగ్జామినేషన్ ఫీ గురించి అయిపోతే, తర్వాత పారా 8 వచ్చేటప్పటికి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, పారా 9 సెంటర్స్ ఫర్ ద రిటన్ ఎగ్జామినేషన్ చెప్పడం జరిగింది. పారా 8 స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూస్తే, ద స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ ద రిటన్ ఎగ్జామినేషన్ ఇంక్లూడింగ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ హాస్ బీన్ షోన్ అట్ అనెక్సర్ 2. సో, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌కి సంబంధించినటువంటి స్కీమ్ అనెక్సర్ 2లో చెప్పారంటండి. అయితే రిమైనింగ్ స్కీమ్ అండ్ సిలబస్ మొత్తం కూడా అనెక్సర్ 2లోనే చెప్పడం జరిగిందంట. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌తో కూడా కలిపి. స్కీమ్ ఈజ్ ప్రిస్క్రైబ్డ్ యాస్ పర్ అనెక్సర్ 7 ఫైనాన్స్. సో, యాస్ పర్ ఫైనాన్స్ అంటే ఈ స్కీమ్‌కి సంబంధించి స్కీమ్ అండ్ సిలబస్‌కి సంబంధించి కొన్ని జీవోస్ ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సెంటర్ ఫర్ ద రిటన్ ఎగ్జామినేషన్ చూస్తే, ద సెంటర్స్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ విల్ బి అనౌన్స్డ్ సెపరేట్‌లీ. The applicant may choose the test center with the 3 preferences. However, the commission reserves the right to allot the applicant to any center of examination, depending on the availability of the resource like centers systems అన్నమాట. అంటే సో మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ వీళ్ళ ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఇవ్వాలి, వాళ్ళకి ఎక్కడ అనుకూలవుతుంది అనేటువంటి విషయాలు చూసుకొని మనకు అక్కడ ఇస్తారని చెప్పాడు. తర్వాత పారా 10 వచ్చేటప్పటికి రెజల్యూషన్ ఆఫ్ డిస్ప్యూట్స్ రిలేటెడ్ టు క్వెషన్ పేపర్, ఆన్సర్ కీస్ అండ్ అదర్ మ్యాటర్స్. సో, మీకు ఎగ్జామినేషన్ పెట్టిన తర్వాత ఎగ్జామినేషన్‌కి సంబంధించిన క్వెషన్ పేపరు, ఆన్సర్ కీస్ ఇంకేమైనా వాటికి సంబంధించిన విషయాల గురించి ఇక్కడ చెప్పాడు. సో, 10.1 వచ్చేటప్పుడు ద కమిషన్ వుడ్ పబ్లిష్ ఇనిషియల్ ఆన్సర్ కీస్ ఫర్ ద క్వెషన్ పేపర్స్ ఆన్ ఇట్స్ వెబ్‌సైట్ ఆఫ్టర్ కండక్ట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. If the candidates have any objection with regard to the initial key or questions, they shall have to file the objections within 3 days after the publication of the initial key in the prescribed format available in the website. Any objection filed after expiry of specified time would not be entertained. అంటే వీళ్ళేం చెప్తున్నారంటే, పరీక్ష పెట్టిన తర్వాత ఏదైనా ఒక 3 రోజులు వీళ్ళు ఇనిషియల్ కీస్‌ని కమిషన్ వెబ్‌సైట్‌లో పెడతారని, ఆ క్వెషన్ పేపర్‌లో గాని, ఇనిషియల్ కీస్‌లో గాని మీకేమైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు వాళ్ళకి అబ్జెక్షన్ రైజ్ చేయాలని, ఆళ్ళిచ్చినటువంటి డేట్ తర్వాత మీరు కనుక అబ్జెక్షన్ రైజ్ చేసినట్లయితే వాటిని కన్సిడర్ చేయరని చెప్తున్నాడు. The objections received, if any, and on initial key would be examined by referring it to 3 subject experts and finalize the key as per the decision of the commission. సో, అంటే మీరు ఏదైతే అబ్జెక్షన్ రైజ్ చేస్తున్నారో, ఈ అబ్జెక్షన్‌ని ఒక ముగ్గురు ఎక్స్‌పర్ట్స్‌కి పంపిస్తారని, ఆ ముగ్గురు ఎక్స్‌పర్ట్స్ చెప్పిన తర్వాత ఫైనల్ డెసిషన్ కమిషన్ తీసుకుంటుందని, అండ్ ద కీస్ సో ఫైనలైజ్డ్ షల్ బి ఫైనల్ అండ్ నో ఫర్దర్ అబ్జెక్షన్స్ షల్ బి టేకెన్ ఇంటూ అకౌంట్ అని. ఒకసారి ఫైనల్ కీస్ ఫైనల్ అయిన తర్వాత ఎటువంటి అబ్జెక్షన్స్‌ని కన్సిడర్ చేయరని చెప్తున్నారు. ద క్యాండిడేట్ షల్ పే 100 ఫర్ అబ్జెక్షన్ రైజ్డ్ బై హిమ్ ఆర్ హర్ అగైన్స్ట్ క్వెషన్ ఆర్ ఇనిషియల్ ఆన్సర్ కీ వితిన్ ద సబ్జెక్ట్ stipulated time and procedure as above. In case of genuine objection which are sustained in the final analysis, the amount will be reimbursed to the candidate అన్నాడు.
అంటే ఈ క్యాండిడేట్ అబ్జెక్షన్ రైజ్ చేయాలన్నా గాని రూ. 100 ఫీ కట్టాల్సినటువంటి అవసరం ఉంది. మీరు రైజ్ చేసినటువంటి అబ్జెక్షన్ జెన్యూన్‌గా ఉండి, అది గనక సార్ట్ ఔట్ చేయబడిందయితే ఖచ్చితంగా మీకు ఆ రూ. 100 మళ్ళా రియంబర్స్ చేస్తారని చెప్పి చెప్తున్నాడు. ద క్వెషన్ పేపర్ ఈస్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ట్రాన్స్‌లేటెడ్ ఇంటూ తెలుగు లాంగ్వేజ్. ఇంగ్లీష్ వెర్షన్ విల్ బి కన్సిడర్డ్ యాస్ ద అథెంటిక్ వెర్షన్ ఆఫ్ ద వాల్యుయేషన్ ప్రాసెస్ అన్నాడండి. అంటే మీకు క్వెషన్ పేపరు ఇది డిగ్రీ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ గాబట్టి ఇంగ్లీష్ మీడియము, తెలుగు మీడియం రెండిట్లో ఉంటుందని. అయితే మీరు తెలుగు వెర్షన్‌లో కావాలనుకుంటే తెలుగు వెర్షన్‌లో చూసుకోవచ్చు. ఇంగ్లీష్ వెర్షన్‌లో కావాలనుకుంటే ఇంగ్లీష్ వెర్షన్‌లో చూసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడు ఏంటంటే తెలుగు అంటే ఇంగ్లీష్‌ని తెలుగులో ట్రాన్స్‌లేట్ చేసేటప్పుడు కొన్ని తప్పిదాలు జరిగేదానికి అవకాశం ఉంటది కాబట్టి, ఫైనల్‌గా వీళ్ళు పేపర్ ఎవాల్యూట్ చేసేటప్పుడు ఇంగ్లీష్ వెర్షన్‌ని మాత్రమే కన్సిడర్ చేస్తారని చెప్పాడు. విత్ రిగార్డ్ టు సిట్యుయేషన్ వెదర్ దేర్ ఈస్ ఎ డిక్లరేషన్ ఆఫ్ క్వెషన్స్ ఇన్ ఎనీ if any from any paper scaling appropriate increases would be done for that particular part of the paper to the maximum marks prescribed for the paper, and the marks would be rounded up to two decimals to the determine the merit of the candidate. With regard to situation where there is a detection of questions, if any, from any paper, a scaling would be done of that particular part of the paper to the maximum marks prescribed for the paper, and the marks would be rounded up to two decimals to determine the merit list of the candidate. అంటే క్యాండిడేట్స్ సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు క్వశ్చన్ మార్క్స్ ఎట్లా ఉంటాయనేది చెప్తున్నాడు ఇక్కడ. ఆన్సర్ కీ గనుక చూసినట్టయితే ఆన్సర్ కీ వుడ్ బి పబ్లిష్డ్ ఆన్ ద వెబ్‌సైట్‌లో పబ్లిష్ చేస్తారని. తర్వాత పారా 11 చెప్పాడండి. నోట్ ఆన్ ఇంపార్టెంట్ లీగల్ ప్రొవిజనల్ గవర్నింగ్ ద రిక్రూట్‌మెంట్ ప్రాసెస్. రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పున్నాడు. వేకెన్సీస్ ఏంటి? తర్వాత రూల్స్ ఏంటి? ఇట్లా మీకు ఇక్కడ కొన్ని చెప్పున్నాడండి. తర్వాత పారా 12 వచ్చేటప్పటికి అనెక్సరస్ ఇచ్చున్నాడు. ద క్యాండిడేట్ షల్ గో త్రూ అనెక్సరస్ బిఫోర్ ఫిల్లింగ్ ద అప్లికేషన్ ఫార్మ్ అని. అనెక్సర్ 1లో వచ్చేటప్పటికి బ్రేక్ ఆఫ్ వేకెన్సీస్, అనెక్సర్ 2లో స్కీమ్ అండ్ సిలబస్, అనెక్సర్ 3లో వచ్చేటప్పటికి ఇన్‌స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్స్, అనెక్సర్ 4లో వచ్చేటప్పటికి లిస్ట్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, బీసీస్ అనేటువంటివి చెప్పున్నాడు. సో, పారా 13లో వచ్చేటప్పటికి ప్రొసీజర్ ఆఫ్ సెలక్షన్ ఇది ఎట్లా ఉందనేది చెప్పాడు. తర్వాత పారా 14 వచ్చేటప్పటికి డీబార్‌మెంట్ అంటే డీబార్ ప్రాసెస్ ఎట్లా ఉంటదనేది చెప్పాడు. పారా 15లో వచ్చేటప్పటికి కమిషన్స్ డెసిషన్ టు బి ఫైనల్ అని చెప్పి చెప్పున్నాడండి. సో, ఇవి నేను ఒక్కసారి బ్రీఫ్‌గా మీకు వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్ అవసరాన్ని బట్టి నేను విడివిడి వీడియోలో తీసుకొస్తాను. బట్ మీకు కొన్ని విషయాలు ఇక్కడ బాగా ఇంపార్టెంట్ అనుకున్నయి మాత్రం నేను ఇక్కడ చెప్తానండి. సో, ఇక్కడ మీకు ఫస్ట్ ప్రొసీజర్ ఆఫ్ సెలక్షన్ చూసినట్లయితే సో, అపియరెన్స్ ఇన్ ఆల్ అంటే ఇక్కడ 11 పారా అనేది నేను మీకు చెప్పట్లేదు. ఇదొచ్చేటప్పటికి ఇంపార్టెంట్ లీగల్ ప్రొవిజన్స్ గవర్నింగ్ ద రిక్రూట్‌మెంట్ ప్రాసెస్. రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌లో ఏవైతే లీగల్ ప్రొసీజర్స్ ఉంటాయో అవి ఇక్కడ చెప్తున్నాడు. అవి నేను మీకు వేరే వీడియో సెపరేట్ వీడియో ఇస్తానండి ఎక్కువ పోకుండా. సో, అనెక్సియాస్ ఏమేమి ఇచ్చాడో చెప్పాను. సెలక్షన్ ప్రొసీజర్ గనక చూస్తే ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నాడు. అపియరెన్స్ ఇన్ ఆల్ ద పేపర్స్ ఎగ్జామినేషన్ ఈస్ కంపల్సరీ. ఖచ్చితంగా ఇప్పుడు మీకు 3 పేపర్‌లుంటే 3 పేపర్‌లు, 2 పేపర్‌లుంటే 2 పేపర్‌లు, ఒక పేపర్ ఉంటే ఒక పేపర్ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. అబ్సెన్స్ ఇన్ ఎనీ ఆఫ్ ద పేపర్స్ విల్ ఆటోమేటికల్లీ రెండర్డ్ ద డిస్‌క్వాలిఫికేషన్ ఆఫ్ ద క్యాండిడేట్. మీరేదైనా ఒక పేపర్ కనుక అటెండ్ అవ్వకపోతే ఈ ఎగ్జామినేషన్ డిస్‌క్వాలిఫై చేయడం అనేది జరుగుతా ఉంది. ద సెలక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్ ఫర్ అపాయింట్‌మెంట్ టు ద పోస్ట్ విల్ బి మేడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మెరిట్ ఇన్ ద రిటన్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది మీరు ఎగ్జామ్‌లో మీకు వచ్చినటువంటి మెరిట్‌ని బేస్ చేసుకొని, తర్వాత మీరు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌లో వచ్చినటువంటి మెరిట్‌ని బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుందని చెప్పాడు. అయితే ఇక్కడ ఒకటి చెప్పాడు. ద స్టాండర్డ్ ఫర్ ద ఎగ్జామినేషన్ అండ్ ద కట్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ వేరియస్ కేటగరీస్ ఫర్ సెలక్షన్ షల్ బి ఫిక్స్డ్ బై ద కమిషన్. అంటే ఈ కట్ ఆఫ్ మార్క్స్ వేరు వేరు కేటగిరీలకి ఎంతెంత కట్ ఆఫ్ మార్క్ రావాలనేటువంటిది కమిషన్ చేత ఫిక్స్ చేయబడుతుందని. హౌఎవర్ ద క్యాండిడేట్స్ హావ్ టు సెక్యూర్ మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ టు బి షార్ట్ లిస్టెడ్ ఫర్ సెలక్షన్ అగైన్స్ట్ రెస్పెక్టివ్ వేకెన్సీస్. అక్కడ ఉండేటువంటి వేకెన్సీస్‌కి క్యాండిడేట్‌ని సెలెక్ట్ చేయడానికి ఖచ్చితంగా షార్ట్ లిస్ట్ అవ్వడానికి క్వాలిఫైయింగ్ మార్క్ అంటే బెంచ్ మార్క్ అనేది ఉంటదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 100కి 35 మార్క్స్ పాస్ మార్క్ ఎట్లాగో, ఈ 35 మార్క్స్ పైన వచ్చేటువంటి మార్క్స్ మొత్తం కూడా మనకి మనకు బోనస్ లాగా అంటే మంచి పర్సెంటేజ్ రావడానికి ఎట్లయితే ఉపయోగపడతాయో, అట్లాగే ఇక్కడ కూడా వీళ్ళు పెట్టే ఎగ్జామ్‌లో బెంచ్ మార్క్ లేకపోతే క్వాలిఫైయింగ్ మార్క్ అనేది ఉంటది. ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళని మాత్రమే షార్ట్ లిస్ట్ ప్రాసెస్‌కి తీసుకుంటారు. ఈ మార్క్స్ రాని వాళ్ళని పక్కన పడేస్తారనమాట. అది ఎట్లా ఉందనేది చెప్తాడు. ద మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అండ్ అగ్రిగేట్ ఫర్ ద వేకెన్సీస్ నోటిఫైడ్ అండర్ డిఫరెంట్ కేటగరీస్ యాస్ వెల్. అంటే మీకు అగ్రిగేట్ అనే మాట వాడాడండి ఇక్కడ. సో, అగ్రిగేట్ అంటే ఏంటంటే మీరు పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 అట్లా ఉన్నాయనుకోండి. ఈ 4 పేపర్‌లో వచ్చినటువంటి స్కోర్ మొత్తాన్ని తీసుకుంటే
దాన్ని అగ్రిగేట్ అంటారనమాట. ఆ అగ్రిగేట్ ఎట్లా ఉండాలంటే దీనికొక జీవో ఇచ్చినారు. 1967లో ఫిబ్రవరి, మార్చ్‌ని ఇచ్చినటువంటి జీవో ప్రకారము ఆహ్, ఇది ఈ ఇది పెట్టడం జరిగిందని చెప్తున్నాడు. సో, ద మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఆన్ అగ్రిగేట్ ఫర్ ద వేకెన్సీస్ నోటిఫైడ్ అండర్ డిఫరెంట్ కేటగరీస్ ఆర్ యాస్ ఫాలోస్ యాస్ పర్ చూడండి 1967లో ఫిబ్రవరి 3 తారీఖున ఇచ్చిన జీవో ప్రకారము అప్పటి నుంచే క్వాలిఫైయింగ్ మార్క్ అనేది ఉంది. అండ్ అమెండ్మెంట్స్ ఫ్రమ్ ద టైమ్ టు టైమ్ అంటే ఆ తర్వాత జరిగినటువంటి కొనసాగింపులు. అప్పుడు క్వాలిఫైయింగ్ మార్క్ తక్కువై ఉండొచ్చు. బట్ ఇప్పుడు క్వాలిఫైయింగ్ మార్క్ పెరిగి ఉండొచ్చు కానీ, క్వాలిఫైయింగ్ మార్క్ అనేది 1967 నుంచే ఉంది. సో, ఓసీ స్పోర్ట్స్ పర్సన్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్‌కైతే 40% ఉండాలండి. బ్యాక్వర్డ్ క్లాసెస్‌కి 35%, షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్‌కొచ్చేటప్పటికి 30% అనేది ఉండాలని చెప్పి చెప్తున్నాడండి. సో, మేర్ సెక్యూరింగ్ ఆఫ్ మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ డస్ నాట్ కన్ఫర్ ఎనీ రైట్ టు ద క్యాండిడేట్ ఫర్ బీయింగ్ కన్సిడర్డ్ టు ద సెలక్షన్. ఈ మినిమమ్ మార్క్స్ రాకపోతే వాళ్ళనసలు తీసి పక్కన పడేయడం అనేది జరుగుతుందనమాట. సో, వీటికి సంబంధించి నేను డీటెయిల్ వీడియోస్ చేస్తాను. ప్రస్తుతానికి మీకు ఇక్కడ ఉండే హైలైట్స్ మాత్రమే చేస్తున్నానండి. అవసరం అనుకునే మొత్తం కూడా నేను మళ్ళా మీకు సెపరేట్ వీడియోస్ చేస్తాను. సో, ఇక్కడికి మీకు ఓహ్, ఓహ్, పారా 14 వరకు మీకు మొత్తం జనరల్ ఇన్ఫర్మేషన్ అయిపోయిందండి. తర్వాత అనెక్సరైజ్ ఇచ్చాడు. అనెక్సర్ 1 గనుక వచ్చినట్లయితే మొత్తం 18 వేకెన్సీస్ ఎట్లా వచ్చినాయి అనేది స్ప్లిట్టింగ్ ఇచ్చాడండి. సో, నోటిఫికేషన్ నంబర్ 2024 రెండో నోటిఫికేషన్ వేకెన్సీ పొజిషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అనలిస్ట్ గ్రేడ్ 2 ఇన్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ స్టెప్ వైస్ స్టేట్ వైడ్ పోస్ట్ గనుక చూస్తే కేటగరీ చూస్తే ఓసీలో ఎన్ని, ఈడబ్ల్యూఎస్ ఎన్ని, ఎస్సీ ఎన్ని, ఎస్టీ ఎన్ని, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ మొత్తం ఎన్నున్నాయో చెప్పాడు. ఓపెన్ కేటగరీలో 7 ఉన్నాయంటండి. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ 2 ఉన్నాయంట. షెడ్యూల్ క్యాస్ట్ 2 ఉన్నాయంట. షెడ్యూల్ ట్రైబ్‌లో ఒకటుంది. బీసీఏ 2, బీసీబీ 1, బీసీసీ 1, బీసీడీ 1, బీసీఈ 1 ఉన్నాయి. మొత్తం 18 పోస్టులున్నాయి. సో, అమాంగ్ ద 18 వేకెన్సీస్ ద ఫాలోయింగ్ ఆర్ రిజర్వ్డ్ హారిజాంటల్లీ. మళ్ళా మీకు ఉమెన్ ఓసీలో 2 వస్తాయంటండి. ఈడబ్ల్యూఎస్‌లో ఒకటొస్తుందంట ఉమెన్‌కి. బీసీఏలో ఒకటొస్తుందంట. ఫర్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ వచ్చేటప్పటికి విజువల్లీ హ్యాండిక్యాప్డ్‌కి ఒకటొచ్చిందంట. వితిన్ ద నోటీస్డ్ కేటగరీస్. సో, ఫైనల్‌గా ఏంటంటే ఓసీలో 2, ఈడబ్ల్యూఎస్ 1, బీసీఏ 1. మొత్తం ఎన్ని 2, 3, 4 ఒకటి విజువల్లీ హ్యాండిక్యాప్. 5 పోస్టులు పక్కన పెట్టేసుకోవాల్సినట్టు. సో, అనెక్సర్ 2 వచ్చేటప్పటికి స్కీమ్ అండ్ సిలబస్ అండి. వీటి మీద నేను సెపరేట్ వీడియోస్ చేస్తున్నాను. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీద వీడియో చేస్తున్నాను. సిలబస్ జనరల్ స్టడీస్ మీద వీడియో చేస్తున్నాను. కన్సర్న్ సబ్జెక్ట్‌లో కెమిస్ట్రిక్స్ మీద వీడియో చేస్తున్నానండి. ఎందుకంటే మనం కెమిస్ట్రీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి. ఆఫ్‌కోర్స్ నేను బయోకెమిస్ట్రీకి సంబంధించినటువంటి వీడియో చేయలేదు. అట్లాగే మీకు బయాలజీకి సంబంధించినటువంటి వీడియో కూడా నేను చేయలేదండి. ఎన్విరాన్మెంటల్ సైన్స్‌కి సంబంధించిన వీడియో కూడా నేను చేయలేదు. అవి మీరు చూసుకోండి. అంటే ఎవరైతే ఆహ్, ఈ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉన్నారో వాళ్ళు చేసుకోండి. తర్వాత సిలబస్ అండ్ స్కీమ్ అండ్ సిలబస్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ విత్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అండి. నేను ఇది చేయలేదు. యాక్చువల్‌గా మనకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంది. ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌కి సంబంధించినటువంటి స్కీము, సిలబస్ ఏంటనేది కూడా నేను మీకు మళ్ళా సెపరేట్ వీడియో ఒకటి ఇస్తానండి. అది మొత్తం కూడా మనకి పార్ట్ ఏ అండి. ఇప్పటి వరకు మీరు చూసినటువంటిది మొత్తం సారీ ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌లో పార్ట్ ఏ, పార్ట్ బి 2 ఉన్నాయి. సో, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌కి సంబంధించిన స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషను, సిలబస్ ఏంటనేటువంటిది నేను మీకు మళ్ళా సెపరేట్‌గా ఒక వీడియో చేస్తానండి. తర్వాత ఆహ్, దానికి సంబంధించినటువంటి అసెస్‌మెంట్ ప్రాసెస్ ఎలా ఉంది? అంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌కి సంబంధించిన అసెస్‌మెంట్ ప్రాసెస్ ఎట్లా ఉందనేటువంటిది కూడా నేను మీకు ఒక వీడియో చేస్తాను. సో, ఎగ్జామ్ 3 వచ్చేటప్పటికి ఇన్‌స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్ ఇన్‌స్ట్రక్షన్స్ రిగార్డింగ్ ఆన్‌లైన్ అప్లికేషన్. ఇది ఎనెక్సర్ 3లో ఆన్‌లైన్ అప్లికేషన్ చేయడానికి ఎట్లాంటిది ఒకటి చెప్పున్నాడు ఎనెక్సర్ 3లో. ఇది మీరు చూడండి. నేను కావాలంటే సెపరేట్ వీడియో ఒకటి చేస్తాను దాని మీద కూడా. ఎందుకంటే ఈ వీడియో లెంత్ ఇప్పటికే బాగా పెరిగిపోయింది. సో, ఎనెక్సర్ 4 వచ్చేటప్పటికి లిస్ట్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ డెఫినిషన్స్ డెఫినిషన్ 28 ఆఫ్ జనరల్ రూల్ 2 షెడ్యూల్ 1 అన్నమాట. సో, ఇది మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి క్యాస్ట్‌లని ఆహ్, ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారము ఏ ఏ క్యాస్ట్‌లు ఏ ఏ కేటగరీకి వస్తాయి అనేటువంటి విషయాలు ఇక్కడ చెప్పున్నారు. అనెక్సర్ 4లో చెప్పున్నారు. ఆ కేటగరీస్‌ని వాళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుందనమాట. సో, లిస్ట్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ ప్లస్ లిస్ట్ ఆఫ్ షెడ్యూల్ ట్రైబ్స్ మొత్తం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అనెక్సర్ 4లో క్యాస్ట్‌ల గురించి ఇచ్చారు. తర్వాత వచ్చేటప్పటికి మీకు దాంట్లో మళ్ళా గ్రూప్ ఏ, గ్రూప్ ఈ, గ్రూప్ బి, గ్రూప్ సి అన్నట్లన్నారు. అవి నేను అవకాశాన్ని బట్టి మీకు సెపరేట్ వీడియోస్ చేస్తానండి. సో, ఇది ఫైనల్‌గా మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఏదైతే ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌లో అనలిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి
రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్. సో, వీటిలో మీకు ఇంపార్టెంట్ డేట్స్ కూడా క్లియర్‌గా చెప్పున్నాను. నేను దీనికి సంబంధించి ఇంకేమైనా విషయాలుంటే గనక అవి ఇండివిడ్యువల్ వీడియోస్ కింద చిన్న చిన్న వీడియోస్ కింద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఇది దాదాపు 1 అవర్ వీడియో వచ్చింది కాబట్టి నేను రిమైనింగ్ అన్నీ కూడా ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైనా ఉన్నట్లయితే అవి ఖచ్చితంగా మీకు చిన్న చిన్న వీడియోస్‌లో తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తానండి. గుర్తుపెట్టుకోండి దీంట్లో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి ఏ ఎగ్జామినేషన్‌కైనా గాని కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది మ్యాండేట్ చేస్తున్నారు. అది కూడా ఖచ్చితంగా ఉంటుంది. బట్ దాంట్లో మీరు ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుందండి. సో, ఓకే. ఎనీవే అందరూ ఎగ్జామినేషన్‌కి బాగా ప్రిపేర్ అవ్వండి. మీరు ఈ ఎగ్జామినేషన్‌కి మన యాప్ డాక్టర్ ఎన్‌బి కెమిస్ట్రీ అకాడమీ గూగుల్ ప్లే స్టోర్‌లో డాక్టర్ ఎన్‌బి కెమిస్ట్రీ అకాడమీ దొరుకుతుందండి. దాంట్లో మనం ఈ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు కండక్ట్ చేసే ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌లో ఉండేటువంటి అనలిస్ట్ గ్రేడ్ 2 కోసం కోర్స్ క్రియేట్ చేసుకున్నాం. ఆ కోర్స్ పర్చేజ్ చేయండి. మీకు కంప్లీట్ డీటెయిల్స్ దాంట్లో ఇంకా దొరుకుతాయి. థాంక్ యూ స్టూడెంట్స్.